ఈరోజు మేము వేరే పొలం దగ్గరకు వచ్చాము. అన్నయ్యని అడిగి తెలుసుకుందాం ఈ చేనుకి ఏమి ప్రాబ్లం ఉంది, ఏం మందులు వేస్తున్నామో కనుక్కుందాం. అన్న చెప్పు, ఈరోజు ఈ చేనుకి ఏం మందు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం? మనం ఇప్పుడు ఇది ఈ ముడత ప్రాబ్లం వల్ల పై ముడత ప్రాబ్లం ఇది ఈ ముడత అనేది ముడత ఇది ఇలా ఉండకూడదు. ఈ తామర పురుగుల వల్ల వచ్చేది ఇది. తామర పురుగు, దోమ వల్ల, నల్లి వల్ల ఈ మూడు నిర్మూలించడానికి ఇప్పుడు మనం మందులు తీసుకొచ్చాం వాటికి. ఇలా అన్ని చెట్లకి ఇలానే ఉందా? ఎక్కువగా ముడతంటం వల్ల పురుగు కూడా ఉంది. పురుగు కాలాడి కొట్టేసాం, పురుగు కంట్రోల్ అయిపోయింది. బొక్కలు ఉన్నాయి, 4 రోజుల క్రితం కొట్టాం, పురుగు కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ముడత వచ్చింది మళ్ళా. ముడత కంట్రోల్ అవ్వాలంటే ఇప్పుడు నల్లికి, తామర పురుగుకి, దోమకి మందులు తీసుకొచ్చాం. ఇప్పుడు దాంతోపాటు న్యూట్రియన్స్, హ్యూమిక్ యాసిడ్ తీసుకొచ్చాం. ఓకే, మందులు ఏమి తీసుకొచ్చారో ఏంటో చూద్దాం పదండి. ఓకే, పూత అయితే బాగానే వచ్చింది. ఈ చేను మొత్తం ఉరికెత్తేసింది, చచ్చిపోయింది అనుకున్నారు, బట్ బాగానే ఉందండి. యాక్చువల్గా ఇది వేసిన వెంటనే కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి, అప్పుడు చాలా ప్రాబ్లం అనిపించింది. ఆకు ముడతకి, దోమకి ఈరోజు ఏం మందులు కొడుతున్నారన్న? ఇది క్రిస్టల్ కంపెనీలో అబాసిన్. ఇది కొడితే నల్లి మొత్తం పోద్ది అనమాట. ఎటువంటి నల్లి అయినా పూర్తిగా నిర్మూలించింది. ఇది 15 రోజుల దాకా ఎటువంటి నల్లిని మళ్ళీ చేలో రానికుండా ఉంటుంది అనమాట. నెంబర్ 1 కంపెనీ. రైతులు మొత్తం ఇలాంటి కంపెనీలో వాడుకోవాలి. క్రిస్టల్ ఏదైనా మంచి కంపెనీలు చూసి వాడుకోవాలి. క్రిస్టల్ అనే కాదు, బ్రాండెడ్ కంపెనీలు చూసి వాడుకుంటే బాగా పనిచేస్తే 10 రోజులు ఆపుతాయి అనమాట. ఎంత క్వాంటిటీ వేయాలి? అబామెక్టిన్ 1.5, 1.9 EC అని ఉంటుంది. వేరే మెడిసిన్ కూడా దొరుకుతాయి, వేరే కంపెనీలు కూడా దొరుకుతాయి సేమ్. అవి సరిగా పనిచేయవు. 2 రోజులు 3 రోజులు ఆపితే మళ్ళీ రిపీట్ చేసుకోవాలి వీటిని మళ్ళీ మందులు. ఇది 15 రోజుల దాకా అయిపోద్ది, 10-15 రోజులు ఆపిద్ది. 100 ml per acre. ఎంత రేట్ ఉంటుంది అది? 480 రూపాయలు. డిపెండ్స్ ఆన్ ఏరియా. ఏరియా బట్టి 600 దాకా ఉంటుంది. 450 నుంచి 600 మధ్యలో. మన కాడ 480. తర్వాత గరడ వాళ్ళు పోలీస్. ఇది దేనికి? ఇది దోమకే పర్ఫెక్ట్ పనిచేస్తుంది. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ లో వేయాలి. మంచి కాంబినేషన్, సూపర్ కాంబినేషన్. కాంబినేషన్ కూడా తెలవాలి. చేసినప్పుడు కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్. నువ్వు జనరల్ గా మందులన్నీ కూడా ఎలా సెర్చ్ చేసుకుంటావు? అంటే ఏ టైంలో ఏది వేయాలి ఏంటని? చేస్తున్నాం కదా పొలం, దాని గురించి ఆల్రెడీ ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి మనకు తెలిసింది దీని గురించి. కాంబినేషన్ ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి క్వాలిఫై అవుతాయి అన్నమాట. బాగుంది చూసి దాన్ని అలాగే పెట్టుకుని మళ్ళీ వాడుతుంటాం మనం. ఇది ఎంత క్వాంటిటీ వాడాలి, ఎలా వాడాలి? ఎకరానికి 100 grams ఇది. ఓకే, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది కూడా సేమ్ ఫిబ్రవరి 40% ఉంటుంది. ఇమిడాక్లోపిరిడ్ 40% WG రూపంలో ఉంటుంది అనమాట. అయితే ఎలాంటి పిప్రోనిల్ 40, ఇమిడాక్లోపిరిడ్ 40% కాంబినేషన్ మందులు చాలా ఉంటాయి. కానీ మంచి కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన కంపెనీ గరడా కంపెనీ, పోలీస్ అని ఉంటుంది. ఇది వాడుకోండి ఎప్పుడైనా, కంపెనీ బ్రాండెడ్. ఓకే, దీంతోపాటు హ్యూమిక్ యాసిడ్ వాడతాం వేరు వ్యవస్థ కోసం. దేనికి ఇది? వేరు వ్యవస్థకి. వేరు బాగా స్ప్రెడ్ అవడానికి, మొక్క బలంగా ఉండడానికి, వేరు మూలకి. ఈ మూడు కాంబినేషన్. ఇది ఎంత వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి? అది 1 to 3 to 5 ml per లీటర్. అంటే 1/2 లీటర్ తీసుకొచ్చాం ఎకరానికి ఇది. ఓకే, ఇప్పుడు మిక్స్ చేస్తారుగా, చూద్దాం ఎలా చేస్తారు. కలుపుకోవాలి, ఒకటి బయట కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అనుకోవాలి. నేను చేస్తాను. ఏదైనా ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేసుకుంటుందంట. డైరెక్ట్ కాంటాక్ట్ అనమాట. తగలంలోనే వాటి ఒక నాడీ వ్యవస్థలో పనిచేస్తాయి. పురుగు కానీ తగిలిన అప్పుడు ఈ టైంలో అన్ని చల్లదానానికి బయటకు వస్తాయి అనమాట. మొత్తం కలిపేసుకున్నారు మందులు 3 కూడా. ఒక ఎకరానికి వచ్చేసరికి ఎన్ని ట్యాంకులు మనీ? 6 ట్యాంకులు కొట్టాలా? ఇవి 3 ఈక్వల్ వేసుకొని ట్యాంకులు చేసుకోవాలి వాటర్తో.
ఇది